తెలంగాణ, మెయిన్గా తెలంగాణ నుంచి ఫోకస్ చేసుకుంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఓకే, అసలు మన తెలంగాణ ఫార్మేషన్కి హైదరాబాద్ స్టేట్ ఏంటి, నిజాం ఏంటి, హౌ హీ రూల్డ్, అండ్ ఎవరు రెసిడెంట్, ఎవరు అక్కడ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, బ్రిటిష్కి పారామెంటసీగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఏరియాస్ను తీసుకుంటారు. అండ్ దాంతోపాటు జెంటిల్మెన్ అగ్రిమెంట్ మెంబర్స్ ఎవరు, తెలంగాణ నుంచి ఎవరు అండ్ ఆంధ్ర నుంచి ఎవరు, వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ వర్ డిస్కస్డ్, మరి రీజనల్ కౌన్సిల్, రీజనల్ కమిటీ డిఫరెన్స్ ఏంటి, ఎస్పెషల్లీ 1969 ఎడ్యుకేషన్కి రీజన్స్ ఏంటి, 1969 తర్వాత నుంచి సీక్వెన్స్లో మనకు జరిగినటువంటి మూమెంట్స్ అడుగుతూ ఉంటాడండి. ఓకే, ఏంది వరంగల్ సభ కానివ్వండి, ఓకే, జగిత్యాల జైత్యయాత్ర గురించి, ఇవన్నిటి గురించి ఖచ్చితంగా సీక్వెన్స్లో అడిగే ఛాన్స్ ఉందండి. దాంతోపాటు 6 పాయింట్స్ ఫార్ములా ఎవరు తీసుకొచ్చారు, అందులో కోర్ ఏరియా ఆస్పెక్ట్స్ ఏంటి, 8 పాయింట్స్ ఫార్ములా ఏంటి, ఇందిరాగాంధీ అలా తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి గెట్ డిస్కస్డ్ డ్యూరింగ్ ద టైమ్. అండ్ లేటర్ ఆన్, ఓకే, ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో ఎవరు కీ రోల్ ప్లే చేశారు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఐడియాలజిస్ట్గా ఎలా మారారు, ఏంటి ఆయన ఎక్కడ ప్రొఫెసర్గా, ఎవ్రీథింగ్ అక్కడ అడిగే ఛాన్స్ ఉందండి. దాంతోపాటు దాంతోపాటు ఈ తెలంగాణ మూమెంట్లో లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో క్రూషియల్గా ఉన్నటువంటి పీపుల్ ఎవరండి. దాంతోపాటు ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్, అసలు ఎక్కడ చూడని వరల్డ్లో చూడని ప్రొటెస్ట్ మనం చేశానండి. వంట వార్పు కానీ, ఓకే, మిలియన్ మార్చ్, అవన్నీ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు, ఎక్కడ జేఏసీ ఏంటి, ఇవన్నీ గురించి అడిగే ఛాన్స్ ఉందండి.